అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఫస్ట్ అయితే గుడ్ మార్నింగ్. ఎందుకు అంటే ఇది పొద్దున్నే 7:30కి ఎండ బాగా కనిపిస్తుంది గదా! చెప్పాను కదా! మాకు ఎండ చాలా ఫాస్ట్‌గా వచ్చి చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుందని. ఈరోజు రితికా వాళ్ళనైతే స్కూల్‌కి పంపించలేదు. అందుకే హడావిడి లేకుండా ఫస్ట్ టీయే పెట్టుకుంటున్నాము. ఎందుకు అంటే ఈరోజు మా రెజిమెంట్‌లో ఓనం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5థ్‌కి ఓనం కదా! 4థ్‌కే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ముందు రోజు నైటు ఆల్మోస్ట్ 1 అవర్ డిస్కస్ చేసుకున్నాము. మా హస్బెండ్, నేను స్కూల్‌కి పంపించాలా వద్దా అనేది. రితికా వాళ్ళు కూడా స్కూల్‌కే వెళ్తామన్నారు. రీజన్ అయితే ఉండింది. రితికా వాళ్ళు ట్రాన్స్‌ఫర్ తీసుకొనొచ్చారు కదా! పెండింగ్ రాస్తూ ఉంటే లేట్ అయిపోతుంది. ఎన్ని పేజెస్ అయితే ఉండిందో అదంతా లీవ్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేయమన్నారు. అలా ఎప్పుడైనా మేడం ఎవరిదైనా నోట్‌బుక్ ఇచ్చి పంపిస్తున్నారు. నేనైతే ఫోటోస్ తీయడం కానీ, వీలైతే రాయడం కానీ చేస్తున్నాను. రితిక్ కూడా ఇండెక్స్ రాయలేదని ఒక బుక్ ఇచ్చి పంపించారు. సో, అలా వీళ్ళిద్దరి దగ్గర వేరే వాళ్ళవి బుక్స్ ఉండిపోయినాయి. వీళ్ళిద్దరు వెళ్ళకపోవడం వల్ల నాకు ఇబ్బంది లేదు. పాపం వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. మా హస్బెండ్ అయితే పొద్దున్నే వాళ్ళ పేరెంట్స్‌కి కానీ, టీచర్స్‌కి కానీ కాల్ చేసి చెప్పు, నేను ఎళ్లి చేసొస్తానన్నారు. లేకపోతే మార్నింగ్ స్కూల్‌కెళ్తారు. 11 వరకు ఉండొస్తారన్నారు. 11 వరకు స్కూల్‌లో అంటే రితిక హెడ్ బాత్ చేసి వెళ్ళాలి. లేకపోతే వచ్చాక చేసే టైం ఉంటుందో లేదో తెలీదు. సో, ఇవన్నీ ఆలోచించి నేను ఉంచేద్దాం అనుకున్నాను. దట్టు నేను రితిక టైమ్ టేబుల్ చూసాననమాట. మ్యాథ్స్ క్లాసు లాస్ట్ పీరియడ్ 20 మినిట్సే ఉంది. సో, ఏం చెప్పరు అన్న ఉద్దేశంతో, అంటే ఒకవేళ చెప్పినా గానీ పెద్ద పెండింగ్ ఉండదు కదా అన్న ఉద్దేశంతో నేను గూడా ఉంచుదాం అనుకున్నాను. అండ్ ఇదైతే ఫస్ట్ లీవ్ అనుకుంటా రితిక వాళ్ళది ఇక్కడికొచ్చాక. రితిక వాళ్ళు కూడా మాతో పాటే నిద్ర లేచారు. ఇంక వాళ్ళేం చేస్తున్నారు అని చూసేలోపే నాకు ఇక్కడ టీ అయితే పొంగిపోయినాయి. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అంత చిన్న గిన్నెలో ఎందుకు పెడతావు టీ అని. నాకు కూడా ఎందుకో తెలీదు, అదే వస్తుంది చేతికి. రితిక్ అయితే హ్యాండ్ రైటింగ్ రాసుకుంటున్నాడు. రితిక అయితే కర్సివ్ రైటింగ్ రాసుకుంటానని బుక్ షెల్ఫ్ అంతా తిప్పి అవతలేస్తుందనమాట. దాన్ని చెత్త చెత్త చేసేదాకా నిద్రపోదు. మేము టీ తాగిన తర్వాత మా హస్బెండ్ నా కోసం మ్యాగీ చేయని చెప్పారు. తను రెడీ అయ్యేలోపు మేమైతే మామూలుగా సేమియా ఉప్మా చేసుకుందాం ఈ రోజుకి అనుకున్నాము. బట్ తను తినరనమాట సేమియా ఉప్మా. ఈలోగా రితిక వాళ్ళు బయటకు వచ్చి మా ఇంటి ఎదురుగా కేరళ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా! వాళ్ళు ఓనంకి ఇలా కోలం వేస్తున్నారు. దాన్ని చూస్తూ రితిక్ అయితే చూస్తున్నాడు. రితిక అయితే వేస్తుంది. నేను ఎక్కడో విన్నాను, ఫస్ట్ చిన్న ముగ్గులాగా స్టార్ట్ చేసి అది పెద్దది చేస్తారంట పండగొచ్చే రోజుకి. అయితే ఈ రోజే స్టార్ట్ చేశారు ఇది. మాకు ఇంటి ఎదురుగా పెద్ద ప్లేస్ ఏమి ఉండదు. అక్కడే సింటెక్స్, షూ ర్యాక్ అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నీ ఓ పక్కకు జరిపేసి ఈరోజు వేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం మ్యాగీ చేస్తున్నాను. యాక్చువల్‌గా ముందు రోజు నైట్ బుధవారం కదా! మా హస్బెండ్ చికెన్ తెచ్చుకున్నారని చెప్పాను కదా! అలానే ఇంతకుముందు మష్రూమ్ కర్రీ, అలాగే ఇంకేదో కర్రీ చేసినప్పుడు కూడా నైట్ టైమ్ నేను అన్నం వండాను. అన్నమా అని రాగం తీశారు. అందుకని చెప్పేసి చికెన్ చేశాను కదా నిన్న ఎలాగో అని చపాతీ చేశాను తన కోసం. మా కోసమేమో మ్యాగీ చేసుకున్నాము. మేబీ తనకు కూడా మ్యాగీ తినాలనిపించిందేమో. బట్ నేను చేశానని చపాతీ తిన్నట్టున్నారు. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మ్యాగీ చేయమని అడిగారనుకున్నాను. అడిగారే కానీ తను స్నానానికి వెళ్ళినప్పుడే 2, 3 ఫోన్‌లొచ్చినాయి. ఇంక అందుకని తినే టైం లేదులే, నేను వెంటనే వస్తాను అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంక అదైతే నేను ఆరుతుంది కదా అని టేబుల్ మీద పెట్టేసి లోపలికొచ్చి బెడ్‌షీట్లు అవి సర్ది కసు ఊడుస్తున్నాను. ఈలోగా రితిక వాళ్ళు ముగ్గు వేయడం అయిపోయినట్టుంది. లోపలికొచ్చి మ్యాగీ చూసి మాకు మ్యాగీ కావాలన్నారు. ముందు రోజు నైట్ చేశానన్నాను కదా! మళ్ళీ మళ్ళీ తినడం మంచిది కాదని నేను వద్దంటున్నాను. బట్ వాళ్ళు మాత్రం అదే కావాలన్నారు. దట్టు ముందు రోజు ఏమైందంటే మా హస్బెండ్‌కి మ్యాగీలో సాస్ వేసుకోవడం ఇష్టం. అలాగే పిల్లలకు కూడా సాస్ వేసి ఇచ్చారు. వాళ్ళు అది పాపం తినలేకపోయారు. రితిక అయితే మొత్తం పాపం వదిలిపెట్టిందనే చెప్పాలి. రితిక్ ఇంకా అరుస్తానేమోనని తిన్నట్టున్నాడు. ఇంకా మా హస్బెండ్‌కి కాల్ చేశాను, ఎంత టైం పడుతుంది, నేను ఇంకో మ్యాగీ చేస్తాను అని. బట్ తనైతే నాకు రావటం కుదరదులే, మీరు తినేసేయండి అని చెప్పారు. నేను ఇక్కడ ఏదో ఒకటి తినేస్తానని చెప్పారు. ఇంకా రితిక వాళ్ళైతే కూర్చొని అది తినేస్తున్నారు. నేను ఈలోగా కసు ఊడుస్తున్నాను అనమాట. ఇది అయిపోయాక వాళ్ళిద్దరికీ స్నానం చేపిద్దాము అని కసు ఊడుస్తూ అనుకున్నాను. ఈరోజు పని తొందరగా అవుతుంది, రెడీ అవ్వడానికి చాలా టైం ఉంటుందని. అప్పుడైతే ఈ క్లాక్ సెట్ చేద్దాం అనిపించింది. ఇప్పటి వరకు అది టీవీ పక్కన ఉండింది. మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది చాలా పాతకాలం 1950స్‌లోది అనుకుంటా. రాళ్లతో కట్టింది. దీంట్లో అస్సలు సీలలు దిగట్లేదు. ఈ విషయం మా హస్బెండ్ ముందే చెప్పారు. అందుకే ఈసారి ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా తెచ్చుకోలేదు. అప్పుడప్పుడు అనిపిస్తది ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడం కోసమైనా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని. కామెడీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు నిజంగానే బాధేస్తది. ఈ రోజు ఏమైందంటే శ్రీకృష్ణుడిది ఫోటో పెట్టుకునేది ఉంది. అక్కడ ఒక సేల్ ఉండిందనమాట. ఈ గడియారం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి శ్రీకృష్ణుడి ఫోటో ఫ్రిడ్జ్ పైన ఒక హ్యాంగ్ లాంటిది ఉంది, దానికి తగిలించేసాను. ఇది చెప్పడం జస్ట్ హాఫ్ మినిట్‌లో అయిపోయింది. బట్ నేనేం చేశానంటే ఫస్ట్ బెడ్‌రూమ్‌లోనే సెట్ చేద్దామని చెప్పేసి సీల పట్టుకొని, గుండ్రాయి పట్టుకొని ఇల్లంతా తిరిగాను. ఇంక ఇది ఎక్కడ దిగలేదనమాట. ఇంక చివరగా అక్కడ తగిలించేసాను. అలా కొంచెం టైం వేస్ట్ అయిందనే చెప్పాలి. చెప్పాను కదా, మా హస్బెండ్ ఎప్పుడు అంటూనే ఉంటారు, ఏది ఆ టైంలో ఇంపార్టెంటో ఫస్ట్ ఆ పని చేసుకోవాలి, ఆ తర్వాత వేరే పని చేసుకోవాలి అని. బట్ నాకెందుకో ఏదైనా గుర్తొచ్చింది అంటే అది కంప్లీట్
చేయకపోతే ఏ పని చేయలేననమాట. ఆ తర్వాత కొంచెం ఫాస్ట్‌గానే రితిక వాళ్ళకైతే తలస్నానం చేయించాను. రితిక్ కొంచెం పెద్దోడయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే వాడి డ్రెస్ తీసి పక్కన పెడితే మంచిగా డ్రెస్ ఏసుకొని రెడీ అయిపోయాడు. రితికకైతే కొంచెం ధూపం వేసి అలాగే కొంచెం సేపు ఆరబెట్టాను. ఏముందిలే అని హడావిడిగా వేశానంటే సాయంత్రానికి జలుబు చేస్తుంది. సారీ కనపడుతుందా? ఇటు తిరుగుమ్మా ఫ్రంట్కి నాకల్లి. నీకేం బాగా నాకు బాగుంది. చూపి రితిక అటు చూడు బాబు కళ్ళు అంటే బాగుంది. రితిక్ ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రితిక రెడీ అవుతుందంటే ఆ పక్కనే కూర్చుంటాడు. వాడికి ఏదన్నా నచ్చకపోతే గొడవ చేసి ఆ పిల్లతో అది తీయించేదాకా ఊరుకోడు. నాకు కూడా రితికాకి పెట్టిన రోజు అంత నచ్చలేదు. బట్ ఏముందిలే అనుకున్నాను కానీ బట్ రితిక్ అలా ఊరుకోలేదనమాట. తీసేయమన్నాడు. ముందే అనుకున్నట్టే ఒరిజినల్ ఫ్లవర్స్ అన్న తెప్పించుకునే వాళ్ళం. ఇంకా ఇంట్లో వేరేది ఉంటే అదైతే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఓనం కదా ఎలాగూ వైట్ శారీ ఒకటి ఉంది నా దగ్గర. అది 10 ఇయర్స్ అవుతుందేమో మా హస్బెండ్ తీసుకొచ్చి. నాకు ఈ శారీ మీది వర్క్ కలర్ కాంబినేషన్ అసలు నచ్చదు. బట్ అలా అని చెప్పేసి వెనక్కి చేయలేక ఉంచేసుకున్నాను. 10 ఇయర్స్ బ్యాక్ అంటే ఆ బ్లౌజ్ లో మనం అసలే ఫిట్ అవ్వం. ఇంకా అందులోనూ బ్లౌజ్ వైట్ కలర్ వస్తుంది. అంత బాగుండదు కూడా. ఎప్పుడో రితిక్ది అక్షరాభ్యాసానికి కట్టుకున్నట్టున్నాను. ఇంకా అందుకని ఇప్పుడు మళ్ళీ బయటికి తీసాను. ఈ బ్లౌజ్ కూడా నాది కాదు మా అక్కది. తను దేని మీదకో కుట్టించుకుంది. పాపం తనకి సెట్ కాలేదని చూపిస్తే నేనైతే నా దాని మీదకి మ్యాచ్ అవుతుందని తెచ్చుకున్నాను. మా హస్బెండ్ పిల్లల్ని అయితే 10:30కి అంతా రెడీ చేయమన్నారు. నువ్వు రెడీ అయిన తర్వాత కాల్ చేయి నేను వచ్చి తీసుకెళ్తా అన్నారు. అందుకని తను వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నేను రెడీ అయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాము. రితిక అయితే లేదు. రితికాని గెస్ట్లకి వెల్కమ్ చెప్పడం కోసమని ఇక్కడ నుంచోబెట్టారంట. నాకు కూడా తెలియదు. అండ్ మా హస్బెండ్ కూడా ఈ ప్రోగ్రామ్ ఉందని తెలియదు అంట. నేనేమో ఇంకొంచెం ముందే చెప్తే మంచిగా రెడీ చేసేదాన్ని కదా, తనకి చంపసవరాలు అవి పెట్టేదాన్ని కదా అంటున్నాను. మా హస్బెండ్ నాకు కూడా తెలీదు, సడన్ గా రమ్మన్నారు తీసుకెళ్లారు అని చెప్పారు. అట్లీస్ట్ డ్రెస్ కి ఐరన్ చేయడం కూడా కుదరలేదు. ముందే అనుకున్నట్టే జస్ట్ 5 to 10 minutes ఏమో మహా అయితే పట్టేది. బట్ అనుకోలేదు కదా, ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకున్నాను నేను. నేను వెళ్ళిన ఒక 10 మినిట్స్కి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ప్రోగ్రామ్ చూసేదానికంటే బిల్డింగ్ అండ్ ఈ వ్యూ అంతా చూడడమే సరిపోయింది. నేను ఎప్పుడు ఫొటోస్లో అలాగే వీడియోస్లో చూడడమే ఈ గ్రౌండ్ అంతా. మా హస్బెండ్ కూడా నేను ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే గ్రౌండ్లో జరుగుతుంది, నువ్వు ఇప్పటి వరకు రాలేదనుకుంటా చూడలేదనుకుంటా అన్నారు, కానీ ఈ గ్రౌండ్ అని చెప్పలేదన్నమాట. ఏముంది ఇందులో అనిపించినా సరే నేను ఎప్పుడు ఫొటోస్లోనే చూస్తాను కదా, అందుకని చెప్పేసి నాకు కొంచెం స్పెషల్ అనే అనిపించింది. గేట్ ఓపెన్ చేసి అలా వెళ్ళి కూర్చోనగానే ఫస్ట్ సడన్గా ఈ వ్యూ చూసి కొంచెం షాక్ అయ్యాననే చెప్పాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 3 to 4 hours ప్రోగ్రామ్ జరిగింది. ఈ ఒక్క ప్రోగ్రామే ఆల్మోస్ట్ 1 hour జరిగింది. అండ్ నాకు అన్నిటికంటే ఇది బాగా నచ్చింది. విత్ సాంగ్ వినడానికి ఇంకా బాగుంది, కానీ బట్ సాంగ్ పెట్టడానికి స్పీకర్స్ పెద్ద సౌండ్ వినిపిస్తున్నాయి. వీడియోలో అంత బాగాలేదు. ఇంకా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు స్నాక్స్ ఇస్తూనే ఉన్నారు, పెద్దవాళ్ళకి బోర్ కొట్టకుండా అలాగే పిల్లలు గొడవ చేయకుండా. ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. ఆ తర్వాత ఓనం స్పెషల్ సద్య అంటారంట లంచ్ ని. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదో నాకు తెలియదు. అండ్ ఇందులో 21 వెరైటీస్ ఉంటాయి. మనం కూర్చోకముందే ఇక్కడ వడ్డించి ఉంచుతారు. ఏది మిగిల్చొద్దని రితికాకి చెప్పేసి వెళ్ళారు వాళ్ళ డాడీ. అండ్ రితిక్ అయితే బాయ్స్తో కూర్చోబెట్టి తినిపిస్తానని మా హస్బెండ్ తీసుకెళ్లారు. బట్ రితిక్ కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నాడు, అందుకని మా హస్బెండే తినిపిస్తున్నారు. తిన్నాక కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేయమన్నారు. వాళ్ళు వచ్చేలాగా టైం పడుతుందని మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఈ చెట్లు చూసినప్పుడు అనిపించింది మేబీ రోజు ఇక్కడి నుంచే పూలు కోసుకొస్తున్నారని. ఇక అందరైతే ఇక్కడ ఫోటో దిగుతున్నాము. ఫస్ట్ అయితే కపుల్స్, ఆ తర్వాత లేడీస్, ఇప్పుడైతే జెంట్స్. మేము ఫొటోస్ దిగేటప్పుడు ఎవరికి ఫోన్ ఇచ్చి వీడియో తీయమంటే ఏమనుకుంటారో అని మొహమాటంతో వీడియో తీయించుకోలేదు. ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫోటో దిగుతున్నారు. రితిక్ ని నువ్వు కూడా బాయ్వే కదా, నువ్వు కూడా వెళ్ళి ఫోటో దిగు అని రితిక నెడుతుంది ఇక్కడ. ఇలా అయితే మా ఇయర్ ఓనం సెలబ్రేషన్స్ జరిగినాయి. మేమైతే అన్నం తిన్నాం, కానీ మా హస్బెండ్ ఇంకా అన్నం తినలేదన్నమాట. మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వచ్చి తను తింటానని చెప్పారు. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు చూడడానికి అంత బాగానే ఉంటుంది, కానీ హస్బెండ్స్ కి చాలానే పని ఉంటుంది. మాదేముంది జస్ట్ ఇంట్లో రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేసి వస్తాము. కానీ సెలబ్రేషన్స్ అనగానే జెంట్స్ కి మాత్రం అక్కడ జరిగే ప్రోగ్రామ్స్, డెకరేషన్, ఫుడ్ అన్ని మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అని చెప్పాలి. బట్ అవన్నీ ఎలాగో మనం చేసే కాదు కాబట్టి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకన్నా ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేము అనమాట. ఫస్ట్ అయితే రితిక డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత నేను కూడా ఇవన్నీ తీసేస్తున్నాను. మార్నింగ్ రెడీ అవుతున్న హడావిడిలో అన్నీ ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్తాం కదా, ఇవన్నీ సర్దుకునేసరికి చాలానే టైం పడుతుంది. సరే మరి ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.